కాంగ్రెస్ అంటే ఏంటిది? కాంగ్రెస్ గురించి మూడు ముక్కలలో చెప్పు అనే వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? కాంగ్రెస్ అంటే గాంధీ భవన్. లీడర్లందరూ గాంధీ భవన్లా శాంతి శాంతి అనుకుంటా కూర్చుంటారు. కానీ ఆ గాంధీ భవన్లా ఉన్నదంతా అశాంతే అని అంటారు కదా. కానీ గదే గాంధీ భవన్లా అప్పుడప్పుడు ఆటల పోటీలు కూడా జరుగుతున్నాయి. గీ నడుమ వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఆ పోటీలలో పాల్గొనేది మన లీడర్లే. నిజం కావాలంటే ఎట్లా ఆడుకున్నారో చూడురి. లీడర్ల రెజ్లింగ్ పోటీలు ఎన్నడన్నా చూసిర్రా మీరు? అసొంటి ఎన్నడన్నా చూడబుద్ది అయితే వెంటనే హైదరాబాద్ లో ఉన్న గాంధీ భవన్ కాడికి పోండ్రి. ఆడ 2-3 రోజుల కోపారన్న గ్యారంటీగా కుస్తీ పోటీలు నడుస్తుంటాయి. ఇగో కావాలంటే ఒక షాంపిల్ చూడుండ్రిగా. చూసిండ్రా? ఈ పోటీలకు కూడా తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య సారే అధ్యక్షత వహిస్తున్నాడు. ఎలక్షన్లు అయిన కాడికెళ్ళి కుస్తీ పోటీలు నడుస్తూనే ఉన్నాయి కానీ ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడిపోతున్నారో తెలుస్తలేదు. చీనీ పాడుగాను ఏమనిపిస్తున్నదిలా ఇలా కొట్లాటం చూస్తుంటే? ఏం లేని ఇస్తారాకే ఎగిరెగిరి పడుతుందన్న ముచ్చట యాదికొస్తలేదు. నోరు తెరిస్తే 120 ఏళ్ళ చరిత్రున్న పార్టీ మాదని డబ్బాలు కొట్టుకుంటారు కానీ లోపల ఎవరి కాళ్ళు గ్రూపులు కట్టుకొని రాజకీయాలు చేసుకుంటూ ఇట్లా కొట్లాడుకుంటారు. ఆఖరికి ఇలా ఏషాలు చూసి పబ్లిక్ అంతా కొట్టినా కానీ ఇంకా మారతలేరు. ఇక ఇలా మళ్ళొక పారి అలా గొప్పతనాన్ని ఇట్లా బయట పెట్టుకున్నారు. అసలు ముచ్చట ఏంటంటే ఓట్లలో పబ్లిక్ మన పార్టీని ఎందుకు దూరం కొట్టిండ్రు, పార్టీని మళ్ళెట్లా ముంగడికి తీసుకుపోదామన్న ముచ్చట మీద గాంధీ భవన్ లో తెలంగాణ కార్యకర్తలతోని విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ముందుగాల మైక్ అందుకొని ఉపన్యాసం మొదలు పెట్టిండు పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. అంతల్నే ముంగట్లైన్లో కూర్చున్న ఈ పెద్ద మనిషి లేచి నాకు ఇన్విటేషన్ ఎందుకు ఇవ్వలేదు, బుక్కులో నా పేరెందుకు లేదని పంచాది షురూ చేసి కుర్చీలకే లేచి కింద కూర్చున్నాడు. అయ్యో మర్చిపోయినరేమో, జర ఊకోవేయిగా అని బుధగరిచ్చి కూసబెట్టిండ్రు. మళ్ళెవలేమన్నారో మళ్ళా లేచిండు. నేను రాజీనామా చేసి వేరే పార్టీలకు పోతా అని లేస్తే మళ్ళా పట్టుకొచ్చి బతిలాడు కూసబెట్టిండ్రు. అదైపోగానే పంచాది వేరే దిక్కు అంటుకున్నది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన ఎందుకు చేర్చుకుంటున్నారని లొల్లి షురువు అయింది. ఇట్లా ఒకరికొకరు గల్లాలు పట్టుకొని నూకేసుకున్నారు. మొత్తానికి ఇట్లా కాంగ్రెస్ పార్టీలో విస్తృత స్థాయి సమావేశం, విస్తృత స్థాయి పంచాదిని లేవదీసింది. మరి పంచాది ఏడు దాకా పోతుందో ఎన్నడోడుస్తుందో అర్థమైతలేదు.